నాకు అర్థమైపోయింది బా, నువ్వు ఎప్పటికీ ఈ పని చేయలేవని. అన్నా మావయ్య జరుగు, మావయ్య మావయ్య మావయ్య. సరే అయితే, నా చెల్లెల్ని నువ్వు క్షమించావు కదా, నీ కూతురును ఒప్పేసుకున్నావు కదా, మీ అందరూ కలిసి ఉండండి బా. నేనే సస్తా. రాయుడు, ఏం చేస్తున్నావు రాయుడు? వద్దు, నా మాట విను, పిచ్చి పని చేయొద్దు. రాయుడు, మావయ్య 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 వదలండ్రా. వదులు మావయ్య. కన్నా సావడమే better. ఈ పాప రైడ్ చచ్చిపోవలసిందే. ఏంటి మావయ్య ఇది? మీకేమైనా పిచ్చి పట్టిందా మావయ్య? ఎందుకు మావయ్య ఇలా బిహేవ్ చేస్తున్నావు? అసలు జరిగిందేంటో వినవా? అన్నా, నీకు దండం పెడతా. నువ్వు ఎవరిని చంపాల్సిన పనిలే, నువ్వు కూడా సావాల్సిన పనిలే. వద్దు రే, నువ్వు నాతో రా అన్నా. నేను చెప్పేది ఆ తర్వాత కూడా చంపుతానంటే చంపన్నా. రా అన్నా. ఏయ్, ఏయ్, ఏయ్. అన్నా, ఎవరే నీకన్నా? నా చెల్లెలు వైజయంతి చచ్చిపోయే కాలగంట అయినదే. నువ్వు బాణాలతో ఉన్నా నాకు సచ్చిందంతోనే సమానం. బాబాయ్ గారు ప్లీజ్, మీరు అలా మాట్లాడకండి. ఇప్పుడు ఇలా ఆవేశపడ్డం వల్ల ఎవరికి మంచి జరగదు. ఈ ఇంటికి నా కుటుంబానికి జరగాల్సిన చెడు జరిగిపోయిండదమ్మే. బా, నువ్వు నా చెల్లిని క్షమించి ఎంత పెద్ద తప్పు చేసినావో నీకు త్వరలోనే అర్థమవుతుంది బా, అర్థమవుతుంది.